ఇటీవలి రికార్డు స్థాయిల నుంచి బంగారం, వెండి ధరలు శుక్రవారం స్వల్పంగా వెనక్కి తగ్గాయి. మదుపరు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, అమెరికా డాలర్ బలపడడంతో పసిడిపై ఒత్తిడి పెరిగింది. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా బంగారం పతనం పరిమితంగానే ఉంది. ఇవాల్టి ఉదయం 11 గంటల 10 నిమిషాల సమయంలో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్ చూసినట్లయితే 0.14% క్షీణించి 10 గ్రాములు 1,60,046 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. అలాగే మే సిల్వర్ ఫ్యూచర్స్ చూసినట్లయితే 0.19% నష్టపోయి కిలోకు 2,67,448కి చేరింది. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం, అధిక ముడి చమురులు ధరల కారణంగా సురక్షిత పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ బలంగానే ఉంది. ఈ అంశాలు పసిడి ధరలు భారీగా పడిపోకుండా అడ్డుకుంటున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు ప్రధానంగా అమెరికా, ఇరాన్ యుద్ధ వార్తలు, డాలర్ మారకం విలువ, చమురు ధరల కదలికలపై ఆధారపడి ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మొయితీలాల్ ఓస్వాల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీ అనాలిసిస్ట్ మానవ్ మోదీ మాట్లాడుతూ, అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ బలపడుతున్న డాలర్, పెరుగుతున్న బ్రాండ్ ఇజ్రాయెల్, ఫెడరల్ రిజర్వ్ విధానాలపై అనిశ్చితి వంటి కారణాలతో బంగారం రాణించలేకపోతుంది అని వివరించారు.